For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మరి మీరు బిఫోర్ వీడియోలో చెప్పారు కదా, మరి మీ బాబు కోసం లలిత సహస్రనామం చదివాను, పాటించారు అని. మరి మీకు బాబు పుట్టాడు. మరి ఏం చేస్తున్నాడు మేడం ఇప్పుడు? నాకు బాబు పుట్టాడు. తను స్కూల్ టాపర్. ఎంత బాగా ఇప్పుడు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇంత తెలివిగా పుట్టాడా అని అనిపిస్తుంది. ఇప్పుడు తను చెస్ ప్లేయరు, 1 year నుంచే చెస్ ప్లేయరు, రేటెడ్ ప్లేయర్. తను అంతే ఆధ్యాత్మికం. ఇదంతా పక్కన పెడితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నానో తన కడుపులో ఉన్నప్పుడు అంతే ఆధ్యాత్మికం నా కొడుకు కూడా. తను చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మవారు నిజంగా అంటే లేదు అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు అమ్మ లేకుండా అసలు సృష్టే లేదు అనే స్టేజ్కి వచ్చాను అనమాట. అంత గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎలా అంటే నాకు దేవుడు అంటే ప్రతి మనిషిలోని కనిపిస్తాడు, అంటే మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిలో భగవంతుడు కనిపిస్తాడు అనే మెంటాలిటీ అనమాట. అందువల్ల ఈరోజు నా కొడుకు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే నా కొడుకు స్కూల్ టాపర్, ఇంకొకటి చెస్ ప్లేయరు. తన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఏది చెప్పినా క్యాచ్ చేసేంత పవర్ ఉంది వాడు. అంటే అది అమ్మ ఇచ్చింది. అంత మంచిగా ఉంటాడు నా కొడుకు. అంటే మీరు ప్రెగ్నెంట్ టైంలో ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల అంత మెమరీ వచ్చింది అంటారా? ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల అనే దానికి చెప్పలేను. శ్రావ్య, ఒక పాజిటివ్ గా ఉన్నంతసేపు ఎలా ఉంటది మన మైండ్? పాజిటివ్ గానే ఉంటది. నీ ఉరి చుట్టూ వాళ్ళు ఎలా కనిపిస్తారు? పాజిటివ్ గానే కనిపిస్తారు. నీ ఉరి చుట్టూ వాళ్ళు కూడా పాజిటివ్ గానే కనిపిస్తారు. నువ్వు పాజిటివ్ గా ఉన్నంతసేపు నువ్వు చేసే వర్క్ కూడా అంతే పాజిటివ్ గా అవుతుంది. అవునా? ఆ టైంలో నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను, బిలీవ్ చేశాను. నాకు అంతే బిలీవ్ చేసి చదివాను, అంతే పాజిటివ్గా ఉన్న కొడుకు పుట్టాడు అని నేను అనుకుంటాను అనమాట. నా కొడుకే కాదు, నా కూతురు కూడా అంతే ఆధ్యాత్మికం. 2 పిల్లలు ఆధ్యాత్మికమే. అంతే తన ఆధ్యాత్మికంగా ఉంటాడు, అంతే పాజిటివ్గా ఉంటాడు. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.